ఐపీఎల్ ఇస్ బ్యాక్ అండ్ ఐపీఎల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే టీం సిఎస్కే. న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి మిత్రులారా, ముంబైకి ఎక్కువ టైటిల్స్ ఉండొచ్చేమో కానీ ఐపీఎల్లో మోస్ట్ కన్సిస్టెంట్ అండ్ మోస్ట్ ఫేమస్ టీం అయిన సిఎస్కే ఒక పెద్ద ముండావాడి లాంటి టీం. లైక్ ఫుట్బాల్లో బ్రెజిల్ అండ్ క్రికెట్లో ఆస్ట్రేలియా. అందుకే 3 డామినెంట్ టీమ్స్కి కామన్ థింగ్ ఈజ్ ఎల్లో జెర్సీ. ఈ ఎలివేషన్ విని నన్ను సిఎస్కే ఫ్యాన్ అని అపార్థం చేసుకోక తమ్ముడు. అఫ్ కోర్స్ ధోని ఫ్యాన్నే, కానీ ఒక హైదరాబాదీగా మా ఎస్ఆర్హెచ్కి ఏ అపోనెంట్ టీం చూసి భయపడతా అంటే అది డెఫినెట్లీ సిఎస్కేనే. లాస్ట్ ఐపీఎల్ గెలిచిన సిఎస్కే ఈసారి టైటిల్ డిఫెండ్ చేసుకోగలదా? దానికి కావాల్సిన రిసోర్సెస్, స్క్వాడ్ డెప్త్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ లాంటివి ఈ వీడియోలో చెక్ చేద్దాం. చెన్నై సూపర్ కింగ్స్ ఇంత డామినెంట్గా ఉండడానికి రీజన్ ఆర్సీబీ అండ్ పంజాబ్ లాగా ఎవ్రీ ఇయర్ కొత్త ప్లేయర్స్తో రాకుండా సిఎస్కే మోస్ట్లీ వాళ్ళ కోర్ ప్లేయర్స్కి స్టిక్ అయి ఉంటుంది. అందుకే వాళ్ళు ఆడిన 12 ఎడిషన్స్లో 11 టైమ్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారు, ఇంక్లూడింగ్ 9 ఫైనల్స్. మరి ఫిక్సింగ్ చేసి బ్యాన్ అయ్యారు కదా, ఆ ఎడిషన్ సంగతి ఏంటి అని మాత్రం నన్ను అడగకండి. నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నౌ కమింగ్ టు స్క్వాడ్. ఆప్షన్కి ముందు జడేజా, ధోని, మొయిన్ అలీ అండ్ రుతురాజ్ని రీటైన్ చేసుకున్న సిఎస్కే ఆప్షన్లో దీపక్ చహర్, రాయుడు, ఉతప్ప, బ్రావో అండ్ శాండ్నర్ రూపంలో 5 ఫార్మర్ ప్లేయర్స్ని కొన్నారు. అంటే మొన్న 2021 ఐపీఎల్ ఫైనల్స్లో కప్పు గెలిచిన 11 ప్లేయర్స్లో 8 ప్లేయర్స్ని బ్యాక్ తీసుకున్నారన్నమాట. కానీ క్రూషియల్ ప్లేయర్స్ అయిన డుప్లిసీ అండ్ ఠాకూర్ని మిస్ అయ్యారు. సిఎస్కే లాస్ట్ ఐపీఎల్ గెలవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ ఓపెనర్స్ రుతురాజ్ అండ్ డుప్లిసీ. ఇప్పుడు డుప్లిసీని మిస్ అయ్యి డెవన్ కాన్వేని జస్ట్ 1 crore కొనడం వల్ల ఫైనలీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ సిఎస్కేకి మైక్ హస్సీ రిప్లేస్మెంట్ దొరికాడు. బ్రిలియంట్ లాంగ్ టర్మ్ ఎడిషన్. అలాగే శార్దుల్ ఠాకూర్కి రిప్లేస్మెంట్ లాగా శివం దుబేని కొన్నారు, కానీ వాడు మంచిగా ఆడడం ఇంతవరకు నేను చూడలేదు. ఏదో లాస్ట్ సీజన్ ఇంపార్టెన్స్ లేని మ్యాచ్లో సిఎస్కేకి అగెన్స్ట్గా ఫ్లాట్ పిచ్ మీద 190+ చేజ్ చేసినప్పుడు దుబేగాడి ఫ్లూక్ ఆట చూసి ధోని ఇంప్రెస్ అయ్యి ఉంటాడు. సిమిలర్లీ ఠాకూర్కి అనదర్ రిప్లేస్మెంట్ లాగా ఇండియా అండర్-19 వరల్డ్ కప్ హీరో రాజవర్ధన్ హంగర్గేకర్ని తీసుకున్నారు. జడేజా, చాహర్ అండ్ ఠాకూర్ లాంటి ప్లేయర్స్ని మన మహీబాయ్ ఏ లెవెల్లో వరల్డ్ క్లాస్ ప్లేయర్ లాగా తీర్చిదిద్దాడో అలాగే హంగర్గేకర్ని కూడా చేస్తాడని హోప్స్ ఉన్నాయి. నౌ కమింగ్ టు బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ఈసారి కూడా ఐపీఎల్లో సిఎస్కే బ్యాటింగ్ లైనప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. రుతురాజ్ అండ్ కాన్వే రూపంలో గుడ్ ఓపెనర్స్ ఉన్నారు. అండ్ ఏ ప్లేస్లో అయినా ఇన్స్టెంట్గా వచ్చి ఆడడానికి రాబిన్ ఉతప్ప రెడీగా ఉన్నాడు. జస్ట్ లైక్ లాస్ట్ సీజన్ ప్లే ఆఫ్స్లో స్ట్రైట్ అవే వచ్చి మ్యాచ్ గెలిపించినట్టు. ఇంకా మొయిన్ అలీతో పాటు ఈ టాప్ ఆర్డర్కి బ్యాకప్స్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ టాప్ స్కోరర్ అయిన హరినిశాంత్ అండ్ థర్డ్ టాప్ స్కోరర్ అయిన జగదీశన్ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సిఎస్కే లాస్ట్ సీజన్. నెంబర్ 4 అండ్ నెంబర్ 5లో 36 years రాయుడు ఇంజరీ ప్రోన్ కాబట్టి రాయుడు ఆడకపోతే సిఎస్కే కెన్ ట్రై సేనాపతి హూ హ్యావ్ డీసెంట్ T20 స్టాట్స్. కానీ రాయుడు లాగా యాంకర్ అండ్ అగ్రెసివ్గా డిఫరెంట్ గేర్స్లో ఆడలేకపోవచ్చు. ఇంకా ఫినిషింగ్ రెస్పాన్సిబిలిటీ జడేజా అండ్ ధోని పైన ఉంది యాజ్ యూజువల్. బట్ ధోని బ్యాటింగ్ గురించి మనకు తెలిసిందే. బౌలింగ్ డిపార్ట్మెంట్లో లాస్ట్ ఇయర్ మొయిన్ అలీ అండ్ జడేజా బాగా పర్ఫామ్ చేయడం వల్ల సిఎస్కే స్పిన్ ఎక్స్ప్లాయిట్ అవ్వలేదు, కానీ ఈసారి అయ్యే ఛాన్స్ ఉంది అని గ్రహించిన సిఎస్కే మేనేజ్మెంట్ ప్రశాంత్ సోలంకి అండ్ మహేష్ తీక్షణాన్ని తీసుకున్నారు. బట్ బోత్ ఆర్ రిలేటివ్లీ న్యూ. యంగ్ ముంబై స్పిన్నర్ ప్రశాంత్ సోలంకి లిస్ట్ ఏ క్రికెట్లో జస్ట్ 9 మ్యాచెస్లో 21 వికెట్స్ తీశాడు విత్ యావరేజ్ ఆఫ్ 5.96 విచ్ ఈస్ ఎక్సలెంట్. ఇంకా శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ అయితే అజంతా మెండిస్ లాగా మిస్టరీ బౌలర్ విత్ లాట్ ఆఫ్ ట్రిక్స్ లైక్ గూగ్లీ, క్యారమ్ బాల్ అండ్ ఆఫ్ బ్రేక్స్. సో జడేజాకి హెల్ప్ చేస్తూ సిఎస్కే బౌలింగ్కి న్యూ డైమెన్షన్స్ ఇవ్వడానికి వీళ్ళిద్దరు హెల్ప్ అవుతారు. ఆఫ్ కోర్స్ దే హ్యావ్ మిచెల్ శాంట్నర్ యాజ్ వెల్. ఇంకా పేస్ బౌలింగ్ విషయానికి వస్తే దీపక్ చహర్ ఆబ్సెన్స్ వల్ల పేస్ బౌలింగ్ అటాక్ని లీడ్ చేసేది మాత్రం అడమ్ మిల్నే. బ్రావో అండ్ జార్డన్ మధ్య రొటేషన్ ఉంటుంది అండ్ ప్రెటోరియస్ని ఆడించాలంటే కాన్వేని కూర్చోబెట్టి ఉతప్పని ఆడిస్తారు. ఇలా బౌలింగ్లో ఉన్న లిమిటేషన్స్ వల్ల సిఎస్కేకి మల్టిపుల్ ఆప్షన్స్లో షఫ్లింగ్ ఉంటుంది. సో బేసికలీ ఇదే పక్కా ప్లేయింగ్ 11 అని ఏ లైనప్ని చెప్పలేము. ఒక మ్యాచ్లో ఉతప్ప నెంబర్ 3 ఉండొచ్చు, ఓపెనర్ ఉండొచ్చు. ఇంకో మ్యాచ్లో మొయిన్ అలీ నెంబర్ 3 ఉండొచ్చు. ఒక మ్యాచ్ దుబే ఆడితే ఇంకో మ్యాచ్ అండర్టేకర్ ఆడొచ్చు. ఒక మ్యాచ్లో బ్రావో ఆడితే ఇంకో మ్యాచ్లో జార్డన్ ఆడొచ్చు. ఇంకో మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ తీక్షణ ఆడొచ్చు. ఇలా మల్టిపుల్ షఫ్లింగ్ ఉంటుంది సిఎస్కే లైనప్లో. ఇప్పుడు సిఎస్కే బలం గురించి మాట్లాడుతున్నాం, ఐ మీన్ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ లైక్ లాస్ట్ సీజన్ సిఎస్కేకి ఈసారి కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ డెప్త్ ఉంది, ఆల్మోస్ట్ నెంబర్ 10 దాకా. లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా బాగుంది టు ఫ్రేమ్ దర్ బ్యాటింగ్ లైనప్ అకార్డింగ్లీ అండ్ ట్యాకిల్ మ్యాచ్అప్స్ విత్ అపోనెంట్ బౌలర్స్. స్పిన్ని దిట్టంగా కొట్టే మంచి మిడిల్ ఆర్డర్ హిట్టర్స్ ఉన్నారు. టీం అంతా మంచి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. జడేజా, ధోని, రుతురాజ్ అండ్ మొయిన్ అలీతో పాటు ఆప్షన్లో కొన్న చాహర్, ఉతప్ప, బ్రావో అండ్ రాయుడు రూపంలో సిఎస్కేకి 8 జెన్యూన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు ప్లేయింగ్ 11లో. వాళ్ళ కోర్ స్క్వాడే వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్. నౌ కమింగ్ టు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిఎస్కేకి ఫర్ ఎవర్ మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళ క్యాప్టెన్సీయే. ఏ గ్రేట్ క్యాప్టెన్ అండ్ లీడర్ ఈజ్ వర్త్ ద వాల్యూ ఆఫ్ 2 players అని అన్నారు పెద్దలు. కొన్నిసార్లు ధోని ఫ్యాన్ అయిన నాకే ధోని మీద చిరాకేస్తుంది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి T20sలో టెస్ట్ ఆడుతున్నాడు అండ్ చేసింగ్ అప్పుడు రిక్వైర్డ్ రన్ రేట్ ఎక్కువయ్యి టీం ఓడిపోయేలాగా ఉంటే క్రీజ్లోకి రాకుండా వేరే బ్యాట్స్మెన్ని పంపి తప్పించుకుంటున్నాడు అని.
కానీ మెచ్యూరిటీతో గ్రాడ్యువల్ అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ నెంబర్ 10 అండ్ 11 దాకా బ్యాట్స్మెన్తో ఫిల్ అయి ఉన్న సిఎస్కే లాంటి స్ట్రాంగ్ టీమ్కి తను ఎన్ని రన్స్ కొట్టి టీమ్ స్కోర్ పెంచాలి అని ఆలోచించే అవసరం లేదు ధోనికి. హీఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఇంప్రూవింగ్ హిస్ టీమ్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ గేమ్స్. అండ్ ఇది వన్ ఆఫ్ ద రీజన్ వై ధోని వాజ్ సెకండ్ రిటెన్షన్. ఒకవేళ అనుకున్న టాక్టిక్స్ వర్కౌట్ కాక సీజన్ ఎండింగ్కి రిటైర్ అవ్వాల్సి వస్తే సిఎస్కేకి పర్సులో 12 crores ఉంటాయి, విచ్ దే కెన్ యూస్ టు పర్చేస్ మార్క్యూ ప్లేయర్ నెక్స్ట్ సీజన్. చూడండి, టీం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ధోని చేసిన దూరదృష్టి సాక్రిఫైస్. ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ సాక్రిఫైస్ ఈజ్ ధోని తన క్యాప్టెన్సీని రవీంద్ర జడేజాకి సాక్రిఫైస్ చేశాడు అని, విచ్ మీన్స్ సిఎస్కేకి ఫ్యూచర్ క్యాప్టెన్ని గ్రూమ్ చేయడానికి అన్నమాట. దిస్ ఆల్సో మీన్స్ ఇప్పుడు జస్ట్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ కాబట్టి బ్యాటింగ్ సరిగ్గా ఆడలేక తన ఓన్ పర్ఫార్మెన్స్ బ్యాడ్గా ఉంటే ధోని తనకు తానే డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఫ్యూచర్ సాక్రిఫైస్ ఎన్న తలైవా, ఎన్ని సాక్రిఫైస్లు. నౌ కమింగ్ టు సిఎస్కే వీక్నెస్. బోత్ ఓపెనర్స్ రుతురాజ్ అండ్ కాన్వే ఆర్ స్లో స్టార్టర్స్. అదే వాళ్ళ పాత ఓపెనర్ డూప్లిసీ స్ట్రైక్ రేట్ అగేన్స్ట్ పేసర్స్ ఇన్ ఐపీఎల్ ఈజ్ 153 విత్ అన్ యావరేజ్ ఆఫ్ 38. బట్ కాన్వే అండ్ రుతురాజ్ బోత్ స్ట్రగుల్ అగేన్స్ట్ పేస్ విత్ సిమిలర్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 129 ఇన్ T20s సిన్స్ 2020. దిస్ మీన్స్ పవర్ ప్లేలో సిఎస్కే హై స్కోరింగ్ ఛాన్సెస్ కొంచెం కష్టమే. ఓవర్సీస్ ఓపెనర్ డెవెన్ కాన్వే అన్టెస్టెడ్ ఎట్ దిస్ లెవెల్ బికాస్ ఎవ్రీ సీజన్ వీ కెన్ సీ బిగ్ బ్యాష్ అండ్ అదర్ లీగ్స్లో రెచ్చిపోయి ఫుల్ హైప్తో వచ్చిన ఫారెన్ బ్యాట్స్మెన్ మన ఐపీఎల్ వచ్చేసరికి ఇండియన్ పిచ్చెస్ మీద పెద్ద బిస్కెట్ అవుతారు. దట్ టు కాన్వే నెవర్ ప్లేడ్ ఏ T20 ఇన్ ఇండియా అండ్ హిస్ పవర్ ప్లే స్ట్రైక్ రేట్ ఈజ్ ఓన్లీ 122. ఇంకా బ్యాటింగ్లో ఎక్కువ డెప్త్ ఉన్న సిఎస్కే చేజింగ్ ప్రిఫర్ చేయడం వల్ల టాస్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మిడిల్ ఆర్డర్లో క్వాలిటీ ఇండియన్ బ్యాకప్స్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద వీక్నెస్. ఒక ఎస్టాబ్లిష్డ్ లెగ్ స్పిన్నర్ లేకపోవడం కూడా మైనస్ అవుతుంది వన్స్ పిచ్చెస్ స్టార్టెడ్ టు స్లో డౌన్ గ్రాడ్యువల్లీ యాజ్ టోర్నమెంట్ ప్రోగ్రెసెస్. అండ్ చాలామంది ప్లేయర్స్ ఏజ్ కూడా వన్ ఆఫ్ ద వీక్నెస్. మెయిన్లీ ఈ మధ్య పర్ఫార్మెన్స్ తగ్గిన బ్రావో లాంటి ప్లేయర్స్. అండ్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఫర్ సిఎస్కే ఇస్ డెఫినెట్లీ దీపక్ చహర్స్ ఇంజురీ. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ ఆప్షన్ ప్రైజ్ అండ్ రీసెంట్ ఫామ్, బట్ ఈ స్టాట్స్ చూస్తే అర్థమవుతుంది. దీపక్ చహర్ డెబ్యూ నుంచి ఐపీఎల్లో ఎక్కువ పవర్ ప్లే వికెట్ తీసింది దీపక్ చహరే అండ్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వికెట్స్ ఇన్ పవర్ ప్లే. అండ్ ఆల్సో సిన్స్ 2019 ధోని హ్యాస్ యూజ్డ్ చహర్ 35 times టు బౌల్ 3 overs ఇన్ పవర్ ప్లే. అంటే అర్థం చేసుకోండి, చహర్ లేకపోతే సిఎస్కేకి పవర్ ప్లే బౌలింగ్లో ఎంత బొక్క పడుతుందో. ఒకవేళ చహర్ని ఇండియన్ పేస్ బౌలర్స్ అయిన తుషార్, ఆసిఫ్ అండ్ ముఖేష్తో రీప్లేస్ చేస్తే సిఎస్కే పేస్ బౌలింగ్ క్వాలిటీ తగ్గి మిల్లే అండ్ బ్రావో మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఆర్ ఒకవేళ చహర్ని ఫారెన్ బౌలర్ అయిన జార్డాన్తో రీప్లేస్ చేస్తే సిఎస్కేకి బ్యాటింగ్ డెప్త్ పెరిగి డెత్ బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ డెవన్ కాన్వేని కూర్చోబెట్టి ఊతప్పని ఆడిపించాలి ఓపెనర్గా. ఇలా ఒక్క దీపక్ చహర్ లాంటి ఇండియన్ ప్లేయర్ మిస్ అవడం వల్ల సిఎస్కేకి చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి ప్లేయింగ్ 11 సెలక్షన్కి. ఇఫ్ రిపోర్ట్స్ ఆర్ ట్రూ, ఏప్రిల్ మిడ్ వీక్ కల్లా దీపక్ చహర్ అవైలబుల్ ఉంటాడని టాక్. ఒకవేళ నిజంగా చహర్ అర్లీ కంబ్యాక్ ఇస్తే బౌలింగ్ ఇష్యూస్ ఫిక్స్ అవుతాయి. కానీ జనరల్లీ ఇంజరీ కంబ్యాక్ ఇచ్చిన ప్లేయర్స్ సేమ్ ఓల్డ్ లెవెల్లో పర్ఫామ్ చేయడం కష్టం. సో ఫైనల్లీ బౌలింగ్లో లిమిటేషన్స్ వల్ల కొంచెం వీక్గా ఉన్న సిఎస్కే బ్యాటింగ్లో రిచ్చిపోతే యాజ్ యూజువల్గా ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవుతారేమో కానీ టైటిల్ డిఫెండ్ చేయడం కష్టమే అనిపించుచున్నది. హ్యావింగ్ సెడ్ దట్ T20 క్రికెట్ ప్రిడిక్షన్స్ ఆర్ టాసింగ్ ఏ కాయిన్. మన టోర్నమెంట్కి ముందు సెమీస్కి కూడా రాదు అనుకున్న ఆస్ట్రేలియా వన్ T20 వరల్డ్ కప్. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ స్పోర్ట్స్. మీరైతే వీడియోని క్లిక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.